వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడేది. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. నువ్వు గర్వించొద్దు, నువ్వు గర్వించకుండా భయపడు. ఇప్పుడు వాళ్ళు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, కరెక్టే. నీవు విశ్వాసం ఉంచావు, దేవుని యందు విశ్వాసం ఉంచబట్టి నువ్వు అంటుకట్టబడ్డావు. అయితే అంత మాత్రాన నువ్వు ఇశ్రాయేలీలను చూచి గర్వంతో చూడొద్దు, భయపడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. అంటే వాటినేం విడిచిపెట్టలేదు కాబట్టి నిన్ను కూడా విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు ఆప్తుడివై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు గర్విస్తే ఇశ్రాయేలును దేవుడు ఎలా విరిచివేశాడో ఆ కొమ్మల్ని నిన్ను కూడా విరిచివేస్తాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అన్య జనాంగంలో నుంచి వచ్చాను కదా, వాళ్ళు సరిగా లేరు కనుక దేవుడు వాళ్ళని విరిచేసి నన్ను తీసుకొచ్చి పెట్టాడు, ఇప్పుడు నేను బాగున్నాను అని చెప్పి గర్వించకూడదు. నువ్వు కూడా సరిగా లేకపోతే నిన్ను కూడా దేవుడు తీసేస్తాడు, నరికి వేస్తాడు, ఆ కొమ్మల్లోంచి నరికి వేస్తాడని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. అంటే వాళ్ళ అవిశ్వాసము, వాళ్ళు లోబడనొల్లని స్వభావంలో కనుక నిలవకుండా మరలా తిరిగి వచ్చారనుకో, మరలా విశ్వాసంలోనికి వచ్చారనుకో, అప్పుడు తిరిగి మరలా అంటుకట్టబడతారంట. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలవాడు. వాళ్ళు కనుక తమ దోషముల విషయమై పశ్చాత్తాపడి వాళ్ళ యొక్క అవిధేయత విషయమై పశ్చాత్తాపడి మళ్ళీ వస్తే ఆ విరిచివేసిన కొమ్మలను మరలా తీసుకొని అంటుకడతాడంట. దేవుడు వాటిని మరలా అంటుకట్టుటకు శక్తి కలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా తమ సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడరా అని ప్రశ్నిస్తున్నాడు. మరి నీవు అడవి ఒలీవ చెట్టువి, అసలు నీకు దేవుడే తెలియదు, నువ్వు అసలు నిజ దేవుడిని సత్యదేవుడిని తెలియకుండా ఉన్నటువంటి నీ మీద దేవుడు కనికరం ఉంచి నిన్ను తీసుకొచ్చి ఈ యొక్క మంచి ఒలీవ చెట్టును అంటుకడితే మరి వాళ్ళు విరిచివేయబడినప్పటికీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళా వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు మంచి ఒలివ చెట్లో నుంచే కదా వాళ్ళు విరిచివేయబడింది. మళ్ళా వాళ్ళు వస్తే వాళ్ళని మంచి తమ సొంత ఒలివ చెట్టుకి మళ్ళా దేవుడు అంటుకట్టడా? అంటుకడతాడు, అంటుకట్టబడతారు కదా వాళ్ళు అని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు.